ఎవ్రీవన్, కాస్త ఆనందం కోసం సమయాన్ని వేచిద్దాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని ఆన్ చేసుకోండి. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీలో కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వచ్చాం. అది మీకు చూపెడదామని ఈ వీడియో ప్రయత్నం. సో ఇక్కడ బెంగళూరులో మనకి ఎలక్ట్రానిక్ సిటీలో కన్యకా పరమేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్. ఈ కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మనకి ఈశ్వరాలయం ఉంటుంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఆలయం మొత్తం ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది కన్యకా పరమేశ్వరి టెంపుల్ అవుట్ సైడు. మనకి ఆ రైట్ సైడ్లో కాళ్ళది కడుక్కొని మనం స్టార్టింగ్ ఇది మనకి కరెక్ట్గా మనం ఇక్కడి నుంచి అమ్మవారిని బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం అది అమ్మవారిని చూడండి. మీరు చాలా ఎంతో మనకి మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారిని చూడగానే. కన్యకా పరమేశ్వరి టెంపుల్ కానీ పక్కనే శివలింగం ఉంటుంది, గణపతి ఉంటుంది, అటు పక్కనేమో సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది. మొత్తం టెంపుల్ మార్బుల్తో బిల్డ్ చేశారు, చాలా బాగా బిల్డ్ చేశారు అసలు టెంపుల్ అయితే. మనం చూడండి ఎంత బాగుందో. పైన మహాలక్ష్మీదేవి అమ్మవారు చూడండి. గంటలు చూసారా, గంట ఇక్కడ విచిత్రం చూసారా, గంట ఎక్కడ ఉంది, దానికి తాళ్ళు కట్టారు డైరెక్ట్గా. ఇక్కడ ఇది చూడండి, మహాలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఆ విగ్రహం పక్కన ఏనుగులు దండలేస్తున్నట్టు ఎంత అందంగా ఆ ఆర్కిటెక్చర్ కానీ అది చూసారా. ప్రతిదీ పిన్ టు పిన్ పక్కన ఇటు పక్కన పవర్ఫుల్ దేవతలు ఇద్దరు అమ్మవారికి గాడ్లాగా అలా నుంచుని ఎంత అందంగా అమ్మవారిని అలంకరించారో చూసారా. ఇక్కడ ఈ కన్యకా పరమేశ్వరి టెంపుల్లో అమ్మవారిని మీరు ఏం తలుచుకుంటే అది మీ ముందే అది కోరిక తీర్చే అమ్మవారు. ఇటు పక్కన ఈ జూనియర్ పంతులు ఈరోజు ఉన్నారు. నార్మల్గా అయితే వాళ్ళ ఫాదర్ ఉంటారు. ఈ లెఫ్ట్ సైడ్లో మీరు ఏమైనా అర్చన చేసుకోవాలన్నా లేకపోతే పూజలు హోమాలు చేయించుకోవాలన్నా ఆ వైట్ షర్ట్ వేసిన అతనితో మాట్లాడితే ఆయన అరేంజ్ చేస్తారు. మామూలుగా అక్కడ అర్చనకి 10 రూపాయలు తీసుకుంటే మనం ఏ ఆలయంలో అయినా అర్చన చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేది గణపతి ఆలయం. పార్వతీదేవి ముద్దుబిడ్డ గణపతుడు మీరు ఇప్పుడు చూసేది. అక్కడే ఆ పక్కనే లెఫ్ట్ సైడ్లో గణపతి అలా ఉంటుంది. మనం ముందుగా ఎప్పుడు మన విఘ్నాలన్నీ తొలగిపోవడానికి గణపతిని పూజ చేస్తాం. గణపతి ఆలయంలోకి ఫస్ట్ ఈ గణపతిని దండం పెట్టుకుని మనం ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ తీర్చమని ఆయనకి విన్నపించుకుందాం. ఆ తర్వాత ఈశ్వరుడు శివలింగం మీరు చూసే ఉంటారు. చక్కగా ఉన్న ప్లేస్లోనే ఎంతో నీట్గా డెకరేట్ చేసుకుని చూసారా. సైడ్ వాల్స్ అన్నీ కూడా మొత్తం దేవుళ్ళ యొక్క కథలతోటి వాళ్ళు పెయింటింగ్స్ కానీ మొత్తం గుడి యొక్క ఆర్కిటెక్చర్ కానీ మనకు క్లియర్గా. ఇక్కడ కూడా గంట మీరు చూసినట్టయితే తాడే కట్టారు. సో ఇది కన్యకా పరమేశ్వరి టెంపుల్. అమ్మవారి విగ్రహానికి లెఫ్ట్ సైడ్లో అయ్యవారు ఉంటారు. ఈశ్వరుడు విగ్రహం చూసారా. ఈ విగ్రహానికి కూడా లింగానికి కూడా కళ్ళు అది పెట్టి కరెక్ట్గా నిజంగా ఈశ్వరుడే కూర్చున్నట్టు ఉంటుంది అక్కడ. మనం వెళ్ళి కూర్చొని చూడగానే పైగా మొదటి ప్రమదగణం అయిన నందీశ్వరుడు ముందు మనకి ఎంతో అద్భుతంగా ఆ నంది కొమ్ముల్లో నుంచి ఈశ్వరుని దర్శనం చేసుకుంటే ఆ ఆనందమే వేరు అసలు. మొత్తం మీరు చూస్తారని చెప్పి స్లోగా వీడియోని మొత్తం క్లియర్గా తీసాను. అదిగో ప్రమద్గణుడు నందీశ్వరుడు కూడా మనకి దర్శనం ఇచ్చారు. అలాగే ప్రమదగణాలు మీకు తెలిసి ఉంటాయి. నందీశ్వరుడు, వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, అలాగా శివుడు ఎవరైతే శివుడిని ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రమదగణాసే. సో ఈ శివాలయానికి ఈ దారి మనం ప్రదక్షిణ చేసుకోవడానికి ప్రదక్షిణ చేసుకోవడానికి ఉంది. సో మధ్యలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఇటు పక్కన ఈశ్వరుడు గణపతి, ఇటు పక్కన సుబ్రహ్మణ్య స్వామి. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఈ గుళ్ళో కరెక్ట్గా ఉన్న ప్లేస్లో కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్గా చేశారు. మన సైడ్ అయితే ఈశ్వరుని మధ్యలో పెట్టి అమ్మవారిని ఎడం పక్కన సుబ్రహ్మణ్య స్వామి గణపతిని పక్కన పెడతారు. కానీ ఇక్కడ అమ్మవారిని మధ్యలో పెట్టి ఈశ్వరుని అటు పక్కన, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని ఇటు పక్కన. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మీరు ఎప్పుడైనా మంగళవారం పూట రావాలనుకున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం పూట వచ్చినా మీకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం జరుగుతుంది. ఇక్కడ
మీరు అక్కడ ముందుగా చూపించిన అతనితోటి మీరు మాట్లాడుకుని అభిషేకం మీకు ఆ టైంలో కుదరకపోతే కూడా మీ పేర్లు అది నోట్ చేసుకుని వాళ్ళు అభిషేకం చేసినప్పుడు మీ గోత్రనామాలతో అక్కడ పూజ చేస్తారు. సేమ్ ఎలా అయితే ఈశ్వరాలయం ఆర్కిటెక్చర్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ కూడా పెయింటింగ్స్ కానీ ఆ యొక్క గుడి యొక్క ఆర్కిటెక్చర్ కానీ కరెక్ట్గా లెంత్ అన్నీ చూసుకుని వాళ్ళు కరెక్ట్గా ప్లేస్ చేశారు. అది కన్యకా పరమేశ్వర టెంపుల్ అమ్మవారు సరస్వతీదేవి ఈ రైట్ సైడ్లో. సో ప్రొటెక్టర్స్ ఎవరైతే ఉన్నారో క్షేత్రపాలకులు అంటారు. సో వాళ్ళందరినీ మనకి ప్రతి గుడికి కూడా ఒక క్షేత్రపాలకులు ఉంటారు. మీరు కాశీ వెళ్తే క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అలాగే మా ఊర్లో ఉమాకోటలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ శ్రీరాముడు క్షేత్రపాలకుడు, అలా క్షేత్రపాలకులు ఉంటారు. మనం చూసినట్టయితే ఇక్కడ ఇప్పుడు మీరు చూసేది అమ్మవారు కన్యకా పరమేశ్వర అమ్మవారు ఉత్సవ విగ్రహం. అది ఉయ్యాల్లో పెడతారు. ఉత్సవ విగ్రహాలన్నీ ఉయ్యాల్లో కానీ లేకపోతే సపరేట్ రూమ్లో కానీ ఎప్పుడైనా ఉత్సవాలు జరిగినప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఈ విగ్రహాన్ని ఊరేగిస్తారు. సో అందుకని ఉయ్యాల్లో పెట్టి పూజిస్తూ ఉంటారు. ఉయ్యాలు చూసారా, ఆ లెంది యొక్క ఉయ్యాలు కూడా గంటలు ఎలా అయితే కట్టారో ఉయ్యాలు అలా కట్టారు. ఇప్పుడు వినాయక చవితి కాబట్టి వినాయకుని ఇందాక అక్కడ చూసాం కాబట్టి ఇక్కడ వినాయక నిమజ్జనం వినాయకుని పెట్టారు. ఇక్కడ వినాయక చవితి 9 రోజులు చేస్తున్నారు. సో అందుకని బాగా చేశారు. ఇక్కడ వినాయక చవితి కూడా చాలా బాగా చేశారు. ఈ 9 రోజులు కూడా పూజలు హోమాలు అన్నీ బాగా జరిగినాయి. ఇప్పుడు మీరు కనపడే విగ్రహాలు కూడా ప్రొటెక్టర్స్ వాళ్ళంతానే దేవదూతలు అంటారు కదా, వాళ్ళు. చాలా బాగుంది. మీకు ఏమన్నా కావాలంటే అందులో ఆ రిసెప్షన్లో వైట్ షర్ట్ వేసుకున్న అతను చూడొచ్చు. మనకి వీళ్ళు ఈరోజైతే నాకు ఈ జూనియర్ పంతులు ఉన్నారు, లేకపోతే వాళ్ళ నాన్నగారులు ఉంటారు. అమ్మవారు ఫస్ట్ వెళ్ళగానే అమ్మవారు అర్చన అంటే అమ్మవారికి అర్చన అంటే 10 రూపాయలు, ఈశ్వరుడికి అర్చన అంటే అక్కడో 10 రూపాయలు, సుబ్రహ్మణ్య స్వామి అర్చన అయితే అక్కడో 10 రూపాయలు ఆయనే ఇస్తారు. మనం ఎక్కడ కావాలితే అక్కడ అర్చన చేసుకోవచ్చు. సపరేట్ 10 రూపాయల అర్చన. మన పేరు అభిషేకాలు అట్లకి సపరేట్ రేట్స్ ఉన్నాయి. ఇదైతే కరెక్ట్గా శివాలయం అని. మన ఊర్లో అయితే శివుడు మధ్యలో ఉండి పార్వతీ అమ్మవారు ఎడం పక్క నుండి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు బొమ్మలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మవారు మధ్యలో పెట్టారు కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఎవరైనా ఒకటే కదండి, పార్వతీ పరమేశ్వరులే కాబట్టి మనకి అది. ఇది గుడి బయట ప్రాంగణము. అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళొచ్చు. ఈ రైట్ సైడ్ అంతా కూడా ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు అది చేసి అమ్మవారికి హోమాలు ఏదైనా చేసి భోజనాలు పెడతారు. అందుకని ఆ ప్లేస్ అంతా యూటిలైజ్ చేశారు. ఇది మనకి బయట అమ్మవారిది గోపురం. ఈ గోపురం దర్శించుకుంటారని చెప్పేసి గోపురం కూడా మనం చూసినాం. సో ఆ గుడి దగ్గర నుంచి మనం ముందుకు వెళ్తే వీరభద్రుడు, ది పవర్ఫుల్ ప్రమదగణ ఆఫ్ లార్డ్ శివ వీరభద్రుడు ఉంటుంది. కానీ మనం టెంపుల్ దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో వీరభద్రుడు మునేశ్వరుడు ఉంటాడు. ఇప్పుడు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను పదండి. స్లోగా ఇక్కడ అంతే కొంచెం హిల్, కొంచెం చిన్న కొండలా ఉంటుంది ఇక్కడ ఆ ప్లేస్లో. అదంతా చిన్న రోడ్డు. ఈ ఎడం పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉండి ఆ మర్రి చెట్టు కింద మునేశ్వర స్వామి, ఆ పక్కనే వీరభద్రుడు విగ్రహం పెద్దది ఉంటుంది. అంటే ఇప్పుడైతే ఇదంతా చుట్టుపక్కల డెవలప్ అయిపోయింది కాబట్టి మనకి అలా అప్పుడులో ఇదన్నీ చెట్లు ఉండుంటాయి. సో ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి మనకి పక్కన బిల్డింగ్లు కనపడుతున్నాయి. లేదా చూడండి ఎంత అందంగా వీరభద్రుడు కూర్చున్నారు. ఆయన ఎంత పవర్ఫుల్ అంటే ప్రమదగణాల్లో అన్కంట్రోలబుల్. ఎవరన్నా కంట్రోల్ చేయలేదు ఈశ్వరుడు. కంట్రోల్ చేయడం ఎవరన్నంటే అన్కంట్రోలబుల్ ప్రమదగణ ఎవరన్నా అంటే ఆయన వీరభద్రుడు. ఆయన చూసారా విగ్రహం ఎలా ఉందో, ఎంత టీవీగా కూర్చున్నారు చూసారా. ఎవరు వస్తే ఏంటి, ఆయన గాడ్ ఈశ్వరుడికి ఇంకా అసలు ఎవరైనా దాటి వెళ్ళగలరండి. ఈయన కానీ నందీశ్వరుడు కానీ కాలభైరుడు కానీ మించి శివుడి దగ్గరికి ఎవరు వెళ్ళగలరు చెప్పండి. ఇదంతా పెద్ద మర్రి చెట్టు. అసలు ఇంత మర్రి చెట్టు ఓడలు ఈ మధ్యలో ఇక్కడ మునీశ్వరి టెంపుల్ అని ఉంటుంది బెంగళూరులో. ఎవరో పెద్ద ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నారు, దర్శనానికి వచ్చినట్టు ఉన్నారు. సో ఇక్కడ మనకి మీరు చూసినట్టయితే మునీశ్వరి టెంపుల్ ఉంటుంది. చూడండి, దర్శనం చేసుకోండి మునీశ్వర టెంపుల్.
ఈయన కూడా ఎంతో సౌమ్యంగా మనం చూడగానే మనసు అంతా ప్రశాంతమైపోతుంది, హాయిగా ఉంటుంది. ఈ పెద్ద మర్రి చెట్టు కింద ఈయన వెలిసినట్టున్నారు. ఇక్కడ ప్రతి ఆదివారం మాటలు నైవేద్యాలు, కోళ్ళు, మేకలు ఉంటాయి. ఈ చెట్టు అది చూసారా, పెద్ద పెద్ద ఓడలతోటి ఉన్నది. ఇటుపక్క నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి వీరభద్రుడికి దగ్గరికి వెళ్తాము. మిమ్మల్ని ఇప్పుడు నేను అక్కడికే తీసుకెళ్తున్నాను. కొంచెం ఓళ్ళు అయ్యి అడ్డొస్తాయి, కొంచెం కిందకి మనం బెండ్ అయ్యి వెళ్తే మనకి వీరభద్రుడి విగ్రహం దగ్గరికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు నేను అదే ప్లేస్లో మీరు చూస్తున్నారు, నేను నడిచి వెళ్తున్నాను. కరెక్ట్గా చూసారా, ఇప్పుడు మనకి అద్భుతమైన దగ్గరగా చూసే అదృష్ట భాగ్యాన్ని మనకు వీరభద్ర స్వామి కల్పించారు. చూడండి ఎంత బాగా కట్టారంటే, చూడండి ఎంత చక్కగా ఉన్నదో చూడండి. అసలు అద్భుతం అన్నమాట. మనకి ఇలాంటి దర్శనం జరిగిందంటే చాలా అదృష్టవంతులు మనం అందరూ. ఇంత బిజీ లైఫ్లో కూడా మనం ఇలాంటి దర్శనం చేసుకున్నాం అంటే అది మనం అదృష్టం అని చెప్పాలి. ఎన్నో కోట్ల మంది ఉన్నా మీరు ఈ వీడియో చూస్తూ మీరు దర్శనం చేసుకున్నారంటే మీరు కూడా చాలా అదృష్టవంతులు. ఇప్పుడు చూసారు, ఇక్కడి నుంచి నేను ఇందాక అమ్మవారు కన్యకా పరమేశ్వరమ్మ శివాలయం చూపించిన గుడి కూడా కనపడుతుంది, జూమ్ చేశాను. కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి ఒక్క 5 minutes పట్టిందండి, అంతే. 5 minutes కూడా పట్టలేదు. కొంచెం అప్ కింద ఉంటుంది, కొంచెం పైకి ఎక్కి ఇలా రాగానే ఇక్కడ వీరభద్రుడిది ఉంటుంది. పక్కన నైవేద్యాలు అవి జరుగుతూ ఉంటాయి, మునీశ్వరికి సంబంధించింది. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు వెనకాల మనకి చాలా కొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట. ఎవరన్నా జనాలు వచ్చినా నైవేద్యం పెట్టుకుని వాళ్ళందరికీ భోజనాలు అది పెట్టుకోవడానికి ఇప్పుడు అక్కడ కూడా తీసుకెళ్తాను. సో మీరు చూస్తారని చెప్పేసి ఇక్కడి నుంచి ఆ ప్లేస్కి కూడా నేను తీసుకెళ్తాను. అదృష్టం నిజంగా ఈరోజు నాకు ఈ దర్శనం చేయడం. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉంది ఈ ప్లేస్ అంతా. ఇది మొత్తం చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ప్లేస్లోకి వెళ్ళాలంటే కొంచెం చెట్లన్నీ అడ్డంగా ఉంటాయి, మనం కొంచెం బెండ్ అయ్యి అలా వెళ్తూ ఉండగా మీకు ఇప్పుడు ప్లేస్ కనపడుతుంది. అక్కడ అంతా జనాలు కూర్చుని దర్శనం చేసుకుని వచ్చి అక్కడ కూర్చుంటారు. చూడండి మొత్తం అంతా రాయకుండా ఉంటుంది. ఇక్కడ నాగబంధ కూడా ఉన్నది. సో ఇక్కడ పూజలు చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా అదంతా రాయి, ఆ మర్రి చెట్టు. ఇప్పుడు ఏదైతే వీరభద్రుడు ఉన్నారో ఆ పక్కన ఈ ప్లేస్ ఉంటుంది, మొత్తం ఎంటీ స్పేసు. పెద్ద ఓడలతోటి పెద్ద చెట్టు ఇది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మనం చూసింది ముందు మునేశ్వరుడిది బ్యాక్ సైడ్ ఈ చెట్టు వస్తుంది. ఎంతో దృఢంగా ఉంది, ఎంతో అదృష్టం నిజంగానే మనకి ఈ దర్శనం భాగ్యం కలగడం. ఈ చెట్టు అంతా కూడా తీసాను, మీరు చూస్తారని చెప్పేసి. కొంచెం లెంది వీడియో ఓపిక పెట్టి చూడండి, అయిపోతుంది. ఈ ఓడలు ఇక్కడ ఈ తాళ్ళు అది కూడా కడతారు, మొక్కులు తీరితే కడతారని చెప్పేసి. ఇది చాలా పెద్ద చెట్టు, మర్రులు ఉంటాయి. వాళ్ళు కూడా దర్శనానికి వచ్చారు. ఈ ప్రతి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్కటి నీట్గా చక్కగా చుట్టూ గుడి మధ్యలో ఉంది, చుట్టూ ఓడల్లాగా చెట్లు వచ్చినాయి. ఒక్కొక్క కొమ్మ ఒక్కో దిక్కున అన్ని దిక్కులు పాకుతూ మొత్తం రౌండ్గా వచ్చింది చెట్టు అంతా కూడా. ఈ పాప భలే ఆడుకుంటుంది. ఆ పాప అక్కడ కోయిల్ ఉంది, క్యూ అని కోస్తుంటే ఈ పాప కూడా వెళ్ళి కూకు అనుకొస్తుంది, చక్కగా ఆడుకుంటుంది పాప అక్కడ. అలా ఆడుకునే స్థలం ఉంది. సో అక్కడి నుంచి మనం ఈ మన కన్యకా పరమేశ్వరి టెంపుల్ గోపురం కనపడుతుంది, అలాగే ఈశ్వరాలయం గోపురం, సుబ్రహ్మణ్యేశ్వర గోపురం కనపడతాయి. ఎంతో అద్భుతంగా కట్టారండి. మళ్ళీ అక్కడి నుంచి మనం ఇలాగా ఇంకా డౌన్కి వచ్చేస్తే, అంటే ఇదంతా కన్యకా పరమేశ్వరి టెంపుల్. మనం ఆ దారి నుంచి వచ్చాం. ఆ టెంపుల్ వెనకాలే ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ ఉందండి, అమ్మవారి టెంపుల్ ఇది, ఆ గ్రామదేవత టెంపుల్. సో ఇది కన్యకా పరమేశ్వరి టెంపుల్. మనం ఆ రోడ్ నుంచి వచ్చాము. సో ఇలా కిందకి దిగి మనం ఇలా ఎలక్ట్రానిక్ సిటీసి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంటే రైట్ సైడ్లోనే దానికి ఆనుకునే అమ్మవారి టెంపుల్ ఉన్నది. ఈ అమ్మవారి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ పెద్ద నాగబంధ సంబంధించింది ఉంటుంది, చూద్దాం పదండి. ఈ లెఫ్ట్ సైడ్లో మీకు చిన్న పువ్వులు, కొబ్బరి బొండాలు ఇవన్నీ అమ్ముతారు. మీరు ఆ గుడికి ఈ గుడికి అక్కడే అమ్ముతారు. పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరి బొండాలు, పసుపు, కుంకుమ, అభిషేక వస్తువులన్నీ కూడా అక్కడ అమ్ముతారు. శివాలయానికి అయితే డైరెక్ట్ లోపలే అభిషేక వస్తువులు ఉన్నాయి. మీరు రాసిచ్చేస్తే అభిషేకం ఎప్పుడు జరిగితే అప్పుడు మీ గోత్రనామాలు జరిపిస్తారు. ఇది శివాలయానికి బ్యాక్ సైడ్. ఇక్కడి నుంచి మనం ఈ లోపలికి వెళ్ళగానే
ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. ఈ గుడిలో కూడా మీకు చూపెడతాను. ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఈ అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు పువ్వులు అవి తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే నార్మల్గా అయినా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు దర్శనం చేసుకోండి, మీరు దగ్గరలో ఉంటే. లేకపోతే ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికైతే. ఇక్కడ షెడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ పెద్ద నాగబంధ ఉండి పూజలు అవి జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు తెలియదే ఉందండి, నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడైనా ఆయన ఆశీస్సులు ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతాం. నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైనా ఒకటే కదండి. చూడండి చాలా బాగుంది కదా, మొత్తం కరెక్ట్గా ఆర్కిటెక్చర్ అసలు సూపర్, చాలా బాగా కట్టారు. నాకు కుదిరినప్పుడల్లా వెళ్ళి నేను దర్శనం చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఇది అమ్మవారి టెంపుల్ అండి, ఇది అమ్మవారు గోపురం. మొత్తం ఇది నీట్గా కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. ఇక్కడ హోమాలు అవి కూడా చాలా బాగా జరుగుతాయి. అమ్మవారు దర్శనం చేసుకోండి. గజస్తంభం ఇది అమ్మవారిది. ఇక్కడ నుంచి మీకు పైన గోపురం కనపడుతుంది. గోపురం నుంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్తే సేమ్ ఇక్కడ కూడా గంటలు మీకు పైన కనిపిస్తాయి, తాడు కట్టేసి. సో అమ్మవారిది లైట్ కొంచెం జిగ్జాగ్లో ఉంది. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోండి. ఎంతో అద్భుతంగా, ఈ దర్శన భాగ్యం కలిగిన చాలా అదృష్టవంతులు. ఇక్కడ హోమాలు జరుగుతాయండి. మొత్తం 3 హోమగుండాలు ఉంటాయి. ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ అది చేస్తూ ఉంటారు, పంతులు ఉంటారు. ఈ రోజు అయితే పంతులు గారు లేరు, కానీ ప్రతిసారి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూసారా, శివాలయంలో ఉన్నట్టే, కన్నికా పరమేశ్వరి టెంపుల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా మహాలక్ష్మి దేవత వెళ్ళి పక్కన ఏనుగులు ఆశీర్దిస్తూనే ఉన్నది. అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. మీరు ఈ దర్శనం చేసుకున్నారని నేను చాలా ఆనందంగా ఉంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.